వెల్కమ్ టు ఇహా టీవీ. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పాత్ర, వారి వ్యక్తిగత జాతకం ప్లస్ తన పార్టీ ఆవిర్భావ ముహూర్తం, నడుస్తున్నటువంటి గ్రహస్థితులు, పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ భౌతవ్యాన్ని ఎలా ఉండబోతుందనే విషయాన్ని మనం జ్యోతిష్యపరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ గతంలో జరిగినటువంటి ఒక అంశాన్ని మనం రివ్యూ చేసుకుంటూ జాతకాలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ మేలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ కూడా మనకు శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరియు బీజేపీ, పవన్ కళ్యాణ్ యొక్క జనసేన పార్టీ దశ ఒక ఫ్రంట్గా ఏర్పడింది. చంద్రబాబు నాయుడు 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోవడంతో రాష్ట్రంలో అధికారానికి దూరమయ్యారు. సినీ రంగం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి చంద్రబాబు నాయుడుతో పూర్తి స్థాయిలో చేతులు కలిపారు. దానికి అనుగుణంగా బీజేపీ కూడా ఈ పొత్తులో చేరింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు మరియు 175 అసెంబ్లీ స్థానాలకి జరిగే ఎన్నికల్లో ఇప్పుడు బలమైనటువంటి గట్టి పోటీ ఏర్పడింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఇటువైపు కూటాలు కలిశాయి. అయితే ఈ యొక్క కూటమి యొక్క ప్రభావంలో జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉందనే అంశాన్ని మనం చర్చించుకునేటప్పుడు, జనసేన పార్టీ మార్చి 14, 2014 సాయంత్రం 7:15 హైదరాబాదులో పార్టీ ఆవిర్భావం జరిగింది. అయితే ఇక్కడ పార్టీ ఆవిర్భావ ముహూర్తంలో కన్యా లగ్నంలో జాతకం 2 మరియు 9 స్థానాధిపతులు ఇక్కడ పూర్తి స్థాయిలో జనసేన పార్టీ ఆవిర్భావ ముహూర్తానికి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పచ్చు. అయితే ఈ పార్టీ లగ్న చార్ట్లో 2వ ఇంట్లో ఉన్నటువంటి శని తిరోగమనం, కుజ మరియు రాహు ఉండడం, 2, 9 స్థానాల అధిపతులు అయిన శుక్రుడు అంగారకుడికి దగ్గరగా ఉండటం కొంత అశుభ ఫలితాలై ఈ పార్టీ ఆవిర్భావం నుంచి చవి చూస్తూ వచ్చింది. అయితే ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ సైద్ధాంతిక విషయంలో ఆయన ఎప్పుడు కూడా గందరగోళం చెందడంలో ఆశ్చర్యం లేదు. 2, 9 స్థానాధిపతులైనటువంటి శుక్రుడు అంగారకుడికి దగ్గరగా ఉండటం, దీని ప్రభావం చేత ఆ పార్టీ వ్యవస్థాపక నేత పవన్ కళ్యాణ్ ఒక సైద్ధాంతిక, ఒక నిర్మాణాత్మక, ఒక భావజాలం పర్ఫెక్ట్గా ఉంటాడనడంలో అపనమ్మకం ఏర్పడుతుంది, అదో గందరగోళం ఏర్పడుతుంది. అతను తనకు తాను అర్జెంటీనా కమ్యూనిస్ట్ నాయకుడు మరియు యూత్ ఐకాన్ చెగువేరా యొక్క ఆరాధకుడిగా భావించాడు. కానీ 2014 సాధారణ ఎన్నికల నుండి అతను భారతదేశంలో ఒక మితవాద రాజకీయ పార్టీ అయిన బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు. ఆయన చెగువీరా సిద్ధాంతం అనుకున్న వ్యక్తి 2014 వచ్చేసరికి మితవాదిగా ఉండి బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన వ్యతిరేకించారు 2014లో. 2019 ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోటీ చేసి పూర్తి స్థాయిలో ఘోరంగా ఓడిపోయినటువంటి సందర్భాలు పై గ్రహస్థితులను గోచరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి 5.53% ఓట్లు వచ్చాయి మరియు కేవలం 1 సీటు మాత్రమే పొందగలిగింది. ఈ సమయంలో జనసేన పార్టీ జాతకంలో వింశోత్తర దశ 2019 మార్చి నుండి మే వరకు శుక్ర మహాదశ, శుక్ర అంతర్దశ మరియు కుజ అంతర్దశ
ప్రభావం చేత అటు నవాంశంలోనూ ఇటు దశాంశంలోనూ పూర్తి స్థాయిలో కుజుడు యొక్క చెడు అంశం అతనిపై ఉంది కాబట్టి అది ఒక ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. గతమంతా ఒక బలీయమైనటువంటి చెడు చరిత్రే. పోనీ దాన్ని ఏదన్నా మార్చుకునే ప్రయత్నం చేస్తారా అనుకుంటే ఈసారి పవన్ కళ్యాణ్ పార్టీ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 21 సీట్లు రావడంతో మంచి ఎన్నికల ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పుడు శుక్ర మహాదశలో కుజుడు అంతర్దశ మరియు రాహు భుక్తి నడుస్తుంది కాబట్టి ఏప్రిల్ 13, 2024 నుండి జూన్ 16, 2024 వరకు ఆ పీరియడ్ నడుస్తుంది. ఇది శుక్రుడు అంతర్దశలో కుజుడు, అంతర్దశలో రాహువు ఇలా నడుస్తున్నప్పుడు ప్రత్యంతర్దశాధిపతి రాహువు జన్మస్థ జాతకంలో 6వ స్థానంలో చెందినటువంటి శనితో కలిసి 2వ ఇంట్లో ఉండి 8వ అధిపతి కుజుడు అనుకూలంగా ఉన్నాడు. జనసేన పార్టీ యొక్క నవాంశపు చార్ట్లో ప్రత్యంతర్దశాధిపతి రాహువు 8వ ఇంట్లో ఉన్నాడు. ఇది ఒక గొప్ప విజయంగా అయితే మనం చూడడానికి అవకాశం లేదు. ఈసారి జనసేన పోటీ చేసేటువంటి స్థానాల్లో అక్కడ డబుల్ డిజిట్కు చేరడానికి అవకాశమే లేదు. సరే, కూటమి తీసేయండి, ఓన్లీ జనసేన వరకు మనం కనుక చూసినట్లయితే వారు 11 స్థానాల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అందులో సింగిల్ డిజిట్కి మాత్రమే ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఈసారి కూడా జనసేన పార్టీకి కొంత ఈ గ్రహస్థితుల ప్రభావం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శుభం. చూద్దాం ఏం జరుగుతుందో.